టీఎస్ వెబ్సైట్ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్, ఈసారి కట్ ఆఫ్స్ భారీగా పెరగనున్నాయి. సో ఎందుకు పెరగనున్నాయి ఏంటి అండ్ ఏ రేంజ్ వాళ్ళకి ఎంతెంత కట్ ఆఫ్స్ వేరియేషన్ రాబోతున్నాయి, ఇలా క్లియర్గా పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. అండ్ మన ఛానల్ ఆర్ఎస్ అకాడమీ ఛానల్ ఎంసెట్ కౌన్సిల్ సంబంధించి ప్రతి డీటెయిల్స్, అప్డేట్స్ అండ్ ప్రొసీజర్ అన్నీ మనకి అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఎవరికైతే నెసెసరీయో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ పర్సనల్ గైడెన్స్ కావాలంటే కనుక ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఏంటంటే మీకు వచ్చిన ర్యాంక్ అన్నా బెటర్ కాలేజ్ కావాలి అండ్ మీకు డౌట్స్ పర్సనల్ క్లియర్ అవ్వాలి, 24/7 అసిస్టెన్స్ కావాలి, వాట్సాప్ అసిస్టెన్స్ అండ్ అన్లిమిటెడ్ కాల్స్ అంటే ఖచ్చితంగా పర్సనల్ మెంటర్షిప్ తీసుకోండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. వెబ్ ఆప్షన్ లిస్ట్ ఇస్తాం అండ్ అలాగే ఎప్పుడెప్పుడు ఏంటి అన్న ప్రతి స్టెప్ మా నుంచి మీకు గైడెన్స్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో పేమెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, దాని త్రూ మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనము ఎందుకు అసలు కట్ ఆఫ్స్ పెరుగుతున్నాయి, ఆ గుడ్ న్యూస్ ఈ రీజన్స్ ఏంటి, దాని బిహైండ్ అన్న డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అండ్ ఆ తర్వాత ఏ రేంజ్ వాళ్ళకి ఎంతెంత కట్ ఆఫ్స్ పెరుగుతుందని కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ చూసుకుంటే ఈసారి మనకి కాంపిటీషన్ తక్కువ, ఎందుకంటే లాస్ట్ టైం 74.98 పాస్ పర్సంటేజ్, కానీ ఈసారి కేవలం 73.26, అది ఎంపీసీ. బైపీసీకి కూడా అంతే, 89.67 లాస్ట్ ఇయర్, 87.82 ఈసారి. అంటే మనకి ఎంపీసీకి వచ్చి 1.72% మనకి ఈసారి తక్కువ ఉంది కాంపిటీషన్. అదే బైపీసీకి అనుకో దగ్గరగా 2% ఉంది. సో మొత్తంగా 151,779 మంది ఈసారి అయితే కాంపిటీషన్లో ఉన్నారు. ఇది ఎంపీసీకి సంబంధించి. అదే బైపీకి సంబంధించి 71,309. అయితే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పాస్ పర్సెంట్ తక్కువ రావడమే కాకుండా కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది. ఏ రకంగా అంటే మనకి ఏపీ వాళ్ళని ఈసారి వాళ్ళకి ఎటువంటి కోటా ఇవ్వట్లేదు. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళకి 15% సీట్స్ పక్కన పెట్టి ఆ 15% సీట్స్ ఏపీ స్టూడెంట్స్తో ఫిల్ చేసేవాళ్ళు. కానీ ఈసారి అలా కాదు, 100% సీట్స్ అన్నీ కూడా టీఎస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏపీ వాళ్ళకి ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళ ఎగ్జామ్ రాసినప్పటికీ, వాళ్ళకి టాప్ ర్యాంక్స్ వచ్చినప్పటికీ వాళ్ళకి ఎటువంటి ఎలోనేషన్ లేదు. సో కొన్ని అడుగుతున్నారు కూడా ఏంటంటే అలా ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకి రాయడానికి ఛాన్స్ ఇచ్చారు అనవసరంగా అనేసి చాలామంది కూడా అంటున్నారు. సో మొత్తంగా చూసుకుంటే 25,431 మంది కాంపిటీషన్ నుంచి పక్కకి వెళ్ళిపోయినాడు. అంటే ఏపీ వాళ్ళు టోటల్గా టీఎస్లో 25,431 స్టూడెంట్స్ మంది పాస్ అయ్యారు, ఉత్తీర్ణ సాధించారు. సో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసినట్టే. సో మనకి టాప్ 3 ఏపీ వాళ్ళు వచ్చారు. యాక్చువల్గా పల్లా భరత్ చందర్, రామ్ చరణ్ రెడ్డి, సూర్య కార్తిక్, ఈ ముగ్గురు కూడా ఏపీ వాళ్ళే. సో రామ్ చరణ్ రెడ్డికి రంగారెడ్డి అని ఉన్నప్పటికీ నంద్యాల జిల్లాకు సంబంధించిన వ్యక్తి. సో ఇక్కడ చూడండి, సో ఆయన ఇక్కడ రంగారెడ్డిలో అబ్బాయి చదవడం బట్టి ఈ దరఖాస్తు అప్లికేషన్లో రంగారెడ్డి అని ఉంది, కానీ అతను ఊరు వచ్చేసి మనకి నంద్యాల జిల్లా. కాబట్టి ముగ్గురు ఏపీ స్టూడెంట్సే. కాబట్టి వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయినట్టే. 100% సీట్స్ ఇప్పుడు మనకే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం స్టూడెంట్స్కి సీట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎంత వైడ్ రేంజ్ డిఫరెన్స్ రాబోతుంది ఈ యొక్క కట్ ఆఫ్స్ అంటే, లాస్ట్ టైం ఏదైతే సీటు 7,000కి వచ్చిందో అదే సీట్ ఈసారి 10,000కి వచ్చేస్తుంది. అంటే లాస్ట్ టైం 7,000 ర్యాంక్ వస్తేనే ఏదైతే సీట్ వచ్చేదో ఈసారి 10,000కే ఆ సీట్ వచ్చే అవకాశం ఉంది. అదే 50,000 రేంజ్లో చూసుకుంటే కనుక లాస్ట్ టైం 35,000కి ఏదైతే సీట్ వచ్చిందో ఈసారి 50,000కే ఆ సీట్ వచ్చే అవకాశం ఉంది. సో లాస్ట్ టైం లైక్ 75,000, 70,000కి ఏదైతే సీట్ ఉందో అది ఈసారి 1,10,000 వచ్చిన వాళ్ళకు కూడా సీట్ వచ్చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీ స్టూడెంట్స్ కాంపిటీషన్ లేదు అండ్ టాప్లో ఉన్నారు ఎక్కువ మంది. యాక్చువల్గా ఏపీలో బాగా చదివే వాళ్ళే, మనకు బాగా వస్తుంది అనే ఆశ ఉన్న వాళ్ళే టీఎస్ అప్లై చేస్తారు. కాబట్టి సో ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగానే వచ్చిన ఏపీ వాళ్ళు. సో ముందున్నవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి కాబట్టి మనకి కట్ ఆఫ్స్ చాలా ముందుకు వస్తాయి. సో ఇంకా క్లియర్గా మీకు ఒక్కొక్క కాలేజ్ది కట్ ఆఫ్స్ చూపిస్తూ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా కట్ ఆఫ్స్ గురించి వచ్చినప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టుకోగలుగుతారు. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన డౌట్స్ చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించిన వీడియో కింద నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. కామెంట్ సెక్షన్లో పిన్ చేసిన వీడియోని క్లిక్ చేసి చూడండి. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అనే కరెక్ట్ ఐడియా మీకు అయితే వస్తుంది. అలాగే పర్సనల్ మెంటర్షిప్ కావాలంటే కూడా కింద డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఉన్నాయి, క్లిక్ చేసి దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.